ఇన్‌యాక్టివిటీ అనేది డెఫినెట్‌గా ఒక హెల్తీ హ్యాబిట్ కాదని తరచుగా నేను గుర్తు చేస్తూ ఉంటాను. సో, ఇన్‌యాక్టివిటీ అంటే ఏంటంటే దీర్ఘకాలంగా ఒక దగ్గరే ఉండడం. అది కూర్చోవడమా, పడుకోవడమా, ఏదో ఒక విధంగా యాక్టివిటీ లేకపోవడం అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అసలు యాక్టివిటీ అంటే ఏంటి? ఒక నార్మల్ పర్సన్ యాక్టివిటీ ఎంత ఉండాలని చూస్తే అరౌండ్ రికమెండేషన్ ప్రకారం 7,000 టు 10,000 స్టెప్స్ అనేవి మనకి డైలీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా చేసినప్పుడు బాడీలీ బెనిఫిట్స్ బెటర్‌గా ఉంటాయని కూడా గ్రహించారు. మరి ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే, ఈ దీర్ఘకాల సమస్యగా ఇది ప్రాబ్లమ్ వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే, ఎప్పుడైతే మనం ఎక్కువసేపు అలా కూర్చొని ఉంటామో, మన బాడీలో సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే సర్క్యులేషన్ సరిగ్గా ఉండదో, జీవక్రియలు సరిగ్గా జరగవు. అలాగే జీర్ణాశయం సరిగ్గా పనిచేయదు. మన బాడీలో ఏవైతే కణకణానికి జరగాల్సిన యాక్టివిటీస్ ఉంటాయో, ఆ ప్రక్రియలు కూడా మనం సమంగా చేసుకోం కాబట్టి ఇనీషియల్గా ఎఫెక్ట్ అయ్యేది మజిల్, జాయింట్, బ్యాలెన్స్. ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం గ్రహించారు. ఆ కారణంగానే నొప్పులు, కీలవాతము, కండరాల నొప్పులు, స్పాజమ్స్ ఇలాంటివి ఎక్కువగా క్లినికల్ ప్రజెంటేషన్స్లో మేము గమనిస్తూ వస్తుంటాం. అలాగే ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్కువ శాతం కూర్చున్నప్పుడు వాళ్ళల్లో బ్యాక్ పెయిన్, స్పైనల్ ఆర్థరైటిస్, స్పైనల్ ఎనామలీస్ ఇలాంటివి కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. అది అలాగే జనరల్గా చేసే పని ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వేసుకొని ఏదో ఒక విధంగా పెయిన్ కిల్లర్స్ వాడేసి అది దీర్ఘకాల సమస్యగా కన్వర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయడం గ్రహించాం. ఆ టైంలో మజిల్ వీక్నెస్, మజిల్ ఎస్థీనియా, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటే ఎముకల బలహీనత, కండరాల బలహీనతకి గురవడం గ్రహించాం. యంగ్ వయసులోనే ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్లోనే ఇలాంటి ప్రక్రియలు జరగడం గ్రహించాం కాబట్టి ఇది మార్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మరి దీన్ని ఎలా మార్చుకోవాలని ఫస్ట్ చూస్తే ఎక్కువ శాతం క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూసేది ఏంటంటే చాలామందిలో ఏదైతే ఎసెన్షియల్ మినరల్స్ మన బాడీలో ఉండాలో అవన్నీ లోపించినట్టు గ్రహిస్తున్నాం. పర్టిక్యులర్గా ఈ కండరాలకి ఎముకలకు సంబంధించినప్పుడు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్గా విటమిన్స్. ఈ విటమిన్స్లో విటమిన్ బి12, విటమిన్ డి, అలాగే మనకున్న వెస్టర్నైజేషన్ మూడ్ అడాప్టేషన్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ కారణంగా కండరాల ఎముకలు చాలా మటుకు ఎఫెక్ట్ అవ్వడం గమనించాం. దాని కారణంగా వీళ్ళల్లో యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం కూడా గ్రహించాం. సో ఇవి సరి చేసుకోవడం అనేది ముఖ్యం. ఇది ఆదిలోనే సరి చేసుకుంటే కాంప్లికేషన్స్ దారి తీసుకోకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వర్కింగ్ ప్యాటర్న్స్లో మనం మార్పులు తీసుకురావాలి. ఒకటి, వీలైన చోట నార్మల్ వర్కింగ్ ప్యాటర్న్కి అడాప్ట్ చేసుకోవడం. 2, తప్పనిసరి టైంలో అది ఆడ్ షిఫ్ట్స్ ఏవైతే చేస్తామో ఆ టైంలో మనము ప్రతి గంటకో 2 గంటలకో కాస్త అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేయడం చాలా ముఖ్యంగా గ్రహించారు. ఆ యాక్టివిటీ కారణంగా మన బాడీలో ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయో, ఏదైతే సర్క్యులేటరీ ఇనిబిషన్స్ ఉంటున్నాయో, ఏదైతే మజిల్ వీక్నెస్ డెవలప్ అవుతుందో వీటిలన్నిటినీ నివారించే విధంగా పనిచేస్తుందని సైంటిఫిక్ డేటా రుజువులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ చేస్తే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఆర్ ప్రొలాంగ్డ్ అబ్నార్మల్ వర్కింగ్ షిఫ్ట్స్ చేసినా కానీ మనకి ప్రాబ్లం రాకుండా కాపాడుకునే విధంగా చేసుకోవచ్చు.